చేవెళ్ల యోగాశ్రమంలో హనీ ట్రాప్ కలకలం రేపింది. యోగా గురువు రంగారెడ్డి హనీ ట్రాప్ లో చిక్కుకొని 50 లక్షల రూపాయలను సమర్పించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 2 కోట్లకు టెండర్ వేసిన దుండగులు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. పథకం ప్రకారం యోగాశ్రమంలో అనారోగ్యంతో చేరిన 2 మహిళలు యోగా గురువు రంగారెడ్డితో చనువుగా వ్యవహరించారు. యోగాశ్రమంలో రంగారెడ్డితో మహిళలు సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియో తీసిన అమర్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడ్డారు. మహిళలతో ఉన్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతామని 50 లక్షలు వసూలు చేశారు. తాజాగా మరో 2 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. అమర్ గ్యాంగ్ డిమాండ్లతో 2 కోట్లు ఇస్తామని గోల్కొండకు రమ్మని యోగా గురువు రంగారెడ్డి సూచించారు. నగదు తీసుకోవడానికి గోల్కొండకు చేరుకున్న అమర్ గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమర్, మౌలాలి, రాజేష్, మంజుల, రజని అనే 5 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కోర్టుకు హాజరుపరచనున్నారు. చేవెళ్ల యోగాశ్రమంలో హనీ ట్రాప్ కలకలం రేపింది. యోగా గురువు రంగారెడ్డి హనీ ట్రాప్ లో చిక్కుకొని 50 లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 2 కోట్లకు టెండర్ వేసిన దుండగులు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. పథకం ప్రకారం యోగాశ్రమంలో అనారోగ్యంతో చేరిన 2 మహిళలు యోగా గురువు రంగారెడ్డితో చనువుగా వ్యవహరించారు. యోగాశ్రమంలో రంగారెడ్డితో మహిళలు సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియో తీసిన అమర్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడ్డారు. మహిళలతో ఉన్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతామని 50 లక్షలకు వసూలు చేశారు. తాజాగా మరో 2 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. అమర్ గ్యాంగ్ డిమాండ్తో 2 కోట్లు ఇస్తామని గోల్కొండకు రమ్మని యోగా గురువు రంగారెడ్డి సూచించారు. దీంతో నగదు తీసుకోవడానికి గోల్కొండకు చేరుకున్న అమర్ గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏదైతే యోగా సంబంధించినటువంటి స్కూల్ ని ఒక ఆశ్రమాన్ని రంగారెడ్డి అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. అందులో మహిళలు అనారోగ్య సమస్య అంటూ చేరారు. కొన్ని రోజులు అందులో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారు నిర్వాహకుడు రంగారెడ్డితో కొంత సన్నిహితంగా ఉన్నారు. అతనితో ఆ సన్నిహితంగా ఉంటూనే ఆ సమయంలో సీక్రెట్ గా కొన్ని ఫోటోస్, వీడియోస్ కూడా తీశారు. ఆ ఫోటోస్, వీడియోస్ ను బేస్ చేసుకొని ఆమెకు సంబంధించిన ఇద్దరికి సంబంధించిన 2 మహిళలకు సంబంధించినటువంటి ఎవరైతే అమర్ ఉన్నారో అమర్ ఆ ఫోటోలు, వీడియోలు చూపెడుతూ రంగారెడ్డిని డబ్బులు డిమాండ్ చేస్తూ వచ్చాడు. అయితే ముందు కొంత ఆందోళన చెందిన రంగారెడ్డి 50 లక్షల రూపాయల చెక్కును అందజేశాడు. అప్పటికి కూడా ఇంకా వాళ్ళు నిందితులు డబ్బుతో అడ్జస్ట్ కాకుండా మళ్ళీ మరో 2 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేస్తున్న క్రమంలో రంగారెడ్డి ఇక పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోల్కొండ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసు ఇచ్చిన ఒక సలహా మేరకు నిందితుల్ని డబ్బులు ఇవ్వడం కోసం గోల్కొండకు పిలిపించడం ప్లాన్ తో పిలిపించిన సమయంలో అక్కడ పోలీసులు కూడా ముందు చెప్పుకుని ఆ నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ప్రస్తుతం అందరినీ కూడా 5 తరలించారు. మొత్తం 5 అంటే 2 మహిళలతో పాటు మరో 3 ఉన్నారు. వీరంతా కూడా మరి ఇండియన్ కేసులో వీరికి ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే గతంలో కూడా నేరాలు చేశారా అనే వ్యవహారాన్ని సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం పోలీసు చేస్తారు. వారి 5 కూడా రిమాండ్ తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఏదైతే గతంలో తీసుకున్న డబ్బుల్ని కూడా రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రమణ.